నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే రెండో అంశం ఏంటంటే, ఇది కూడా భూమి మీదే. మీ భూముల్లో సమస్యలు వస్తే దానికి ఒకటే ఒక మెయిన్ పాయింట్ చెప్తా. ఏడిఆర్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఏడిఆర్. ఫస్టే మీకు భూముల్లో సమస్యలు వస్తే, మీ భూమిని ఎవడైనా కబ్జా చేస్తే మీరు అప్పుడే స్టార్టింగే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళకండి. దీంట్లో మీడియేషన్ ఉంటుంది. మీడియేటర్ అంటారు, మధ్యవర్తిని సంప్రదించండి. 4 పెద్ద మనుషులను కూర్చోబెట్టండి. మీ సమస్యని పరిష్కారాన్ని, కుటుంబంలో కదా ఎవరైనా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ఏమైనా భూ సమస్యలు ఉంటే ఏడిఆర్ అంటారు, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని. ఇది పెద్ద మనుషులు 4 పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకుంటే 190% సమస్య తొలగిపోతుంది. అలా కాకుండా కొంతమంది ఆవేశంలో డైరెక్ట్గా ముందరే కోర్టుకు వెళ్ళిపోతారు. అది కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీడియేషన్, మధ్యవర్తనం చేయాలి. కన్సిలియేషన్ అంటారు, అర్థమైందా? ఇది చేసుకుంటూ పెద్ద మనుషుల మధ్యలో సమస్య కానీ పరిష్కారం అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇది కూడా కాకపోతే ఆర్బిట్రేటర్ అంటారు. ఆర్బిట్రేటర్ అంటే డైరెక్ట్గా ఒక పర్సన్ని పెట్టుకుంటే అతనే ఇన్వాల్వ్ అయ్యి అతను ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తారు. మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే మీరు వెంటనే తక్షణమే ఒక లాయర్ని అపాయింట్ చేసుకోవాలి. న్యాయవాదిని కానీ మీరు అపాయింట్ చేసుకుంటే మీ సమస్యలు న్యాయవాదే పరిష్కారం చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడొక్కడ ఆస్తి తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. నాకు వేరే స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. మెయిన్ నెల్లూరు ఎక్కువ, విజయవాడ కూడా వస్తుంది. మెయిన్ కూడా వైజాగ్, అనంతపూర్ జిల్లాల్లోంచి చాలామంది భూ వివాదాలే ఎక్కువ. కుటుంబంలోనే ఫ్యామిలీ మెంబర్స్లోనే డిస్ప్యూట్స్. ఒకళ్ళు అన్నదమ్ముల మధ్య దాన్ని సరిగ్గా భాగాలు పంచుకోక, సరిగ్గా పార్టిషన్ చేసుకోక, ఆస్తుల్ని సరి సమానంగా చేసుకోక, ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి తెలియదు. అది పూర్వీకుల ఆస్తిని దాన్ని ఎలా పంచుకోవాలనేది తెలియకపోతే మీరు మధ్యవర్తం ద్వారా, మీడియేటర్ ద్వారా, ఆర్బిట్రేషన్ ద్వారా అయినా సరే ఒక లాయర్ని పెట్టుకొని మీరు మీ పరిష్కారం చేసుకునే ఆస్కారాలు ఎక్కువగానే కనబడుతున్నాయి.